హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ ఉమెన్. అమ్మాయిలు బాగున్నారా అందరూని? ఏం చేస్తున్నారమ్మా? ఇలా సండే కదా మేడం, ఖాళీగా కూర్చొని ఇలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, చినికితో ఆడుకుంటున్నాం. చూడండి, వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ అండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయిలు ఆనిముత్యాలను ఎందుకు పెట్టాను వీడియో ఇప్పుడు తెలుస్తుందా మీకు? ఎక్కడి నుంచో వచ్చి పిల్లలు ఈ రోజున ఇక్కడ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారండి? ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తేనే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలరండి. దానివలన అమ్మాయిలు ఎంతెంతో దూరాల నుంచి వచ్చి వాళ్ళ శ్రమపడి పేరెంట్స్ని వదులుకొని భర్తలను వదులుకొని మరి వచ్చి ఉండాల్సిన పరిస్థితి అండి వీళ్ళందరూని. అంతేకాదు, ఇక్కడ చూడండి, ఒక చిన్న బేబీ కనిపిస్తుంది కదా, పాపను చూడండి. వెంటనే డ్యూటీలో జాయిన్ అయిపోయింది ఆ అమ్మాయి. చంటి పిల్లలతో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉందండి. ఓన్లీ తల్లిది మాత్రమే పాత్ర కాదు, తండ్రి కూడా పాత్ర అని చెప్పి వీళ్ళ డాడీ, ఈ బేబీ ఎవరైతే ఉన్నారో ఈ బేబీ డాడీ నిరూపించారండి. ఆయన సెలవు పెట్టుకొని మరి వచ్చి ఆ అమ్మాయికి ఎంత సపోర్ట్గా నిలబడ్డారంటే అదండి తల్లి తండ్రి అంటేని. బిడ్డలను చూసుకోవడంలో తల్లి తండ్రి ఇద్దరిది బాధ్యత ఉంటుందండి. వాళ్ళ అత్తగారి దగ్గర వదిలేదు, వాళ్ళ అమ్మగారి దగ్గర వదిలేదు. వాళ్ళిద్దరూ చక్కగా పిల్లలను పాపను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారంటే అలా చూసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి తండ్రికి కూడా పిల్లల పట్ల చాలా శ్రద్ధ ఉండాలండి. కనీసి తల్లిల మీద వదిలేసే రకాలుగా కాకుండా ప్రతి తండ్రి కూడా అలానే ఉండాలి. అలాగే ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ఈ రోజుల్లో అయితే అలానే ఉన్నారులేండి. ఎవరో పిల్లల్ని అయితే వదిలేసే స్థితిలో లేరు. సో అందరూ కూడా ఎవరన్నా ఇప్పటికీ కూడా అలా లేకపోతే కనుక మీ పిల్లల్ని మీరే చూసుకోవాలండి. తండ్రి అనేవాడు ఎందుకు బాధ్యత వహించాలంటే అమ్మమ్మల బాధ్యత కాదండి. ఈ రోజుకి కూడా ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మీ అమ్మగారిని చూసుకోమను, నీ ఉద్యోగం మానేకు అంటారు. కానీ అలా అంటలేదు. ఇక్కడ ఈ బేబీ వాళ్ళ నాన్నగారు చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారండి. మీ వారసత్వం, మీ ఇంటి పేరు నిలబెట్టే పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా సరే ఓన్లీ అమ్మాయిలది మాత్రమే బాధ్యత అని మాత్రం అనుకోవద్దు. తల్లిది తండ్రిది ఇద్దరిది బాధ్యత అని వీళ్ళు ఎలాగైతే నిరూపించారో అలా ప్రతి ఒక్కరు నిరూపించండి. చూడండి, ఇక్కడ చేసే ఈ అమ్మాయిలందరూ కూడా పిల్లల్ని వదిలేసుకొని పాపం అమ్మల దగ్గర అత్తగారుల దగ్గర వదిలేసి ఉద్యోగాలు చేస్తున్నారు. అది అందరూ కూడా గుర్తించాలి. ఆడపిల్లలు ఎంత కష్టపడుతున్నారు అన్నది. ఆడపిల్లలు ఎంతసేపు రాంగ్ వేలోనే చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. అలాగా చూడకండి. ఎవరైనా అవసరాన్ని బట్టే ఉద్యోగాలు చేసుకుంటారండి. ప్రతి ఒక్కరికి అవసరమే. ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా వాళ్ళు అవసరం కొద్దిగా చేసుకుంటారు. 10,000 ఉద్యోగం చేసేవాళ్ళు కూడా వాళ్ళు అవసరం కోసమే ఉద్యోగం చేసుకుంటారండి. ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ పాపం ఎక్కడో భర్త ఒక చోట ఉంటున్నారు, భార్యలో ఒక చోట ఉంటున్నారు. అలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నారండి. అందుకని మీరు అందరూ కూడా ఆడపిల్లల విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటారని, అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలని నా యొక్క ఆలోచన అండి. సో మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.